కృష్ణ బజార్ అనే ప్రదేశానికి అయితే వచ్చాము. ఇక్కడ కృష్ణ బజార్ అనేది ఇది మెయిన్ రోడ్ అయితే ఇప్పుడు కొత్తగా వేశారు. ఇదివరకు అయితే నేను తర్వాత చూపిస్తాను మీకు. ఈ క్రిస్మస్ సెలవుల వల్ల చాలామంది అయితే జనాలు ఉన్నారు, మనం చూడొచ్చు. ఇతర దినాల్లో అయితే కొంచెం తక్కువ మందే ఉంటారు, కానీ ఈ క్రిస్మస్ సెలవుల వల్ల పిల్లలకి మనకు ఉన్నటువంటి సనాతన ధర్మం యొక్క వైభవం, విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చూపించడానికి పిల్లల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నది కోనేరు అంటారండి, పుష్కరిణి అంటాం కదా మనం, పుష్కరిణి అనమాట. ఈ కృష్ణ బజార్, ఈ పుష్కరిణి కూడా ఇక్కడ ఈ బజార్ మొత్తం ఆధ్యాత్మికత మరియు వాణిజ్య సాంస్కృతిక కేంద్రంగా ఏర్పడింది. పూజా వస్తువులు, ధార్మిక గ్రంథాలు, పరిపూర్ణమైనటువంటి వస్తువులు, బట్టలు అన్నీ కూడా ఇది ఇక్కడ ఒక వ్యాపారం చేసుకునేటువంటి ఒక బజార్ అనమాట. ఇక్కడ మనకి ఎదురుగా కనపడేవన్నీ కూడా వాళ్ళు వస్తువులు అక్కడ పెట్టుకొని, అంగళ్ళు అంటాం కదా మనం, షాప్స్. ఇదంతా కూడా షాప్స్ కోసం ఏర్పాటు చేసినటువంటిది. ఇందులో పెట్టుకొని షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేవాళ్ళు జనాలందరూ కూడా. మొత్తం ఇవన్నీ మనం చూడొచ్చు. మొత్తం అన్నీ కూడా ఇందులో షాపింగ్ పెట్టుకునేవాళ్ళు. ఇంకా మేబీ వాళ్ళు స్నానం చేయడం కోసమే ఈ పుష్కరిణి మేబీ పెట్టుకుండొచ్చు. అట్లాగే ఇంకా ఎదురుగానే మనకి కృష్ణ దేవాలయం కూడా ఉంది. అందుకని చెప్పేసి ఈ పుష్కరిణి ఇక్కడ ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇది ఏర్పాటు చేశారు. 1336లో అండి హంపి రాజధానిగా చేసి ఇక్కడ కట్టడాలు అనేది ప్రారంభం చేశారు. ఆ కాలంలోనే శ్రీకృష్ణదేవరాయలు, అట్లాగే రామచంద్ర దేవుడు అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన పరిపాలన, కృష్ణదేవరాయలు ఆధీనంలో పనిచేసి ఆయన అనమాట. ఈ ప్రాంతం అంతా కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. 14వ శతాబ్దం అనుకోండి, 14వ శతాబ్దంలో ఈ కట్టడాలన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ దారి వచ్చేసి దేవాలయానికి వెళ్ళేటువంటి దారి ఇది. ఇక్కడ అక్కడక్కడ కూడా డ్యామేజ్ అయితే అయ్యాయి. కాకపోతే ఈ యొక్క ఏదైతే కట్టడాలు అయితే ఉన్నాయో వాటికి ఎటువంటి డ్యామేజ్ అవ్వకోకుండా ఎక్కడికక్కడ పడిపోతున్నటువంటి వాటివి ఇట్లాగా పైపులతోని వాటితోని కూడా కిందికి పడిపోకుండా అట్లాగే పెట్టేశారు. ఇప్పుడు మనం ఒకసారి కృష్ణ బజార్కి సంబంధించినటువంటిది మనం ఇక్కడ ఇంగ్లీష్లో, కన్నడలో, అట్లాగే హిందీలో మనం చదువుకోవచ్చు. 1545 అట్లా ఒక్కొక్క కట్టడాన్ని 1336లో విజయనగర సామ్రాజ్యం హంపిని రాజధానిగా చేసిన తర్వాత కట్టడాలు స్టార్ట్ చేశారు. చాలా పెద్దదండి, చూడటానికి దాదాపు అంటే ఒక వారం రోజులు పట్టినా ఆశ్చర్యం లేదు. ఓకే అండి, మనమైతే ఇప్పుడు కృష్ణ బజార్ అనమాట ఇది మొత్తం.